ఈ సమ్మర్ రేస్కు రాబోతున్న సినిమాల్లో బాహుబలి 2 తర్వాత విపరీతమైన అంచనాలు ఉన్నది ఒక్క దువ్వాడ జగన్నాథ మూవీపై మాత్రమే అన్నది వాస్తవం. అయితే ఇన్ని అంచనాలు ఉన్న ఈ మూవీపై ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను 2 నెలల పాటు వాయిదా వేశారన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ సమ్మర్ సీజన్ బాగా కలిసి వస్తుంది. గతంలో సమ్మర్లో రిలీజ్ అయిన ఆయన సినిమాలు కథానుగుణంగానే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా బాగా హిట్ అయ్యాయి. దీంతో తన తాజా చిత్రం దువ్వాడ జగన్నాథంను కూడా ఈ వేసవి కాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడు బన్నీ. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ తిరగబడేటట్టుంది. సినిమా ఇంకో 2 నెలలు వెనక్కి జరిగే అవకాశం ఉంది. నా కొడుకు మరో పవన్ కళ్యాణ్ కాకూడదు. బన్నీ బ్రాహ్మడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా చిత్ర యూనిట్ ఇప్పుడు అభిమానులకు ఒక షాక్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సమ్మర్ రిలీజ్ ఇంకా 10% షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ సినిమా షూటింగ్లో శరవేగంగా జరుగుతుండటంతో సినిమా రిలీజ్ను మే 19న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్ణయించాడు. కానీ ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడుతోందట. అది రోజులుగా కాదు, నెలల పాటు జూన్ 2న వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మే 19ని రిలీజ్ చేయనున్నట్టుగా షూటింగ్ సమయంలోనే ప్రకటించారు చిత్ర యూనిట్. సమ్మర్ బర్లో బన్నీకి మంచి రికార్డు ఉండటంతో డీజే బన్నీ కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ అభిమానులకు షాక్ ఇస్తూ డీజే సినిమాను 2 నెలల పాటు వాయిదా వేశారన్న టాక్ వినిపించింది. తర్వాత మహేష్ 23 సినిమా రిలీజ్ ఉండటంతో 2 నెలల పాటు సినిమా వాయిదా వేయాలని నిశ్చయించుకున్నారట. అయితే ఇదే కథ కొన్నాళ్ల క్రితం మరోలా వినిపించింది. అందులో నిజమెంతో తెలియదు, కానీ అప్పటికైతే నమ్మబుల్గానే అనిపించింది చాలామందికి. దాని ప్రకారం వాయిదాలకు కారణం అల్లు అర్జునేట. దుబాయ్లో ఇటీవల డీజే సినిమాకి సంబంధించిన పాటను చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణ సందర్భంగా బన్నీకి స్కిన్ అలర్జీ వచ్చిందట. అందుకే ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య అవార్డ్ ఫంక్షన్కి మాస్క్తో వచ్చాడు బన్నీ. చిన్న అలర్జీయే కదా, త్వరగానే తగ్గిపోతుందని భావించిన అలర్జీ కాస్త ఇంకా ఎక్కువైందట. షూటింగ్ను వాయిదా వేయాల్సి వచ్చింది. ముఖమంతా ర్యాషెస్ వచ్చాయట. దీంతో డీజే షూటింగ్ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ ఎఫెక్ట్ కాస్త డీజే విడుదల తేదీపై పడింది. దీంతో అనుకున్న తేదీకి డీజే సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కారణం ఎవరైనా సినిమా మాత్రం లేటుగా రిలీజ్ అవుతోందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.